హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో క్యారెట్ బీరకాయ కాంబినేషన్లో పచ్చడి తయారు చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే కలర్ఫుల్గా కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక మీడియం సైజ్ క్యారెట్ని తీసుకొని పై తొక్కని పీల్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పెద్దగా ఉన్న బీరకాయని తీసుకోవాలి. ఇలా తొక్కనంతటిని తీసేయకూడదండి, షార్ప్గా ఉన్న ఈనెలు మాత్రమే తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా బీరకాయని క్యారెట్ని కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చి తీసుకుని స్లైసెస్గా కట్ చేసేసుకోవాలి. మీకు పచ్చడి కాబట్టి కారం ఎక్కువగానే పడుతుందండి, మీకు కారం సరిపడి యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోండి. అలాగే 6-7 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ప్లేట్లో తీసేసుకోండి. వెల్లుల్లి ఎక్కువ ఫ్రై చేసుకునే అవసరం లేదండి, ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ముక్కల్ని బాగా మగ్గించుకోవాలి. చూడండి, ఇలా క్యారెట్ని బాగా మగ్గించేసుకోవాలి. చూడండి, మనకి క్యారెట్ చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక ప్లేట్లో తీసేసుకొని ప్రక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో మనం బీరకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి బీరకాయ ముక్కలు బాగా మగ్గేంత వరకు మగ్గించేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ బీరకాయ ముక్కలను కూడా ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. చూడండి, ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ జార్ తీసుకొని దానిలో మనం జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లిని వేసుకొని ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు దీనిలోనే మనం ముందుగా మగ్గించి పెట్టుకున్న క్యారెట్ బీరకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ చింతపండు గుజ్జు, మీరు మీ పులుపుని బట్టి యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్, మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని బరకగా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, మరీ మెత్తగా బ్లెండ్ చేసుకోకూడదు, ఈ విధంగా మనం బరకగా బ్లెండ్ చేసుకోవాలి. మధ్యలో మనకి క్యారెట్ అలాగే బీరకాయ ముక్కలు తగులుతూ ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇప్పుడు పోపు వేసుకోవడానికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ సాయి మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే ఒక ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా దోరగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని పచ్చళ్ళు యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుంటే మనకి టేస్టీ బీరకాయ అలాగే క్యారెట్ పచ్చడి తయారైపోతుందండి. చాలా బాగుంటుంది. వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తినండి, చాలా బాగుంటుంది. మధ్యలో మనకి బీరకాయ అలాగే క్యారెట్ ముక్కలు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.